హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సిరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఒక ఫ్రెండ్స్ జుట్టు లేకుండా ఇప్పుడే ఈ వీడియోనే ఫస్ట్ వీడియో. నాకు కూడా చూడడానికి దూరంగానే ఉంది. ఇప్పుడు ఈరోజైతే మన గార్డెన్ ఏరియా ఎలా ఉందో చూద్దాం. చాలా రోజులు అవుతుంది కదా మీకు మన గార్డెన్ ఏరియా ఎలా ఉందో చూపించి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు వెళ్దాం. ఇగో చూడండి, ఇదంతా మనం అంతకుముందు వేసిన గోంగూర చెట్లు. చూడండి ఎంత హైట్ ఎదిగిపోయావు. ఆల్రెడీ 2-3 సార్లు కోసేసాము. కోసి అంటే ఇదంతా మనం తినలేం కదా, కొంత అమ్మాము. ఇంకా చాలా కాసాయి, చాలా కూరగాయలు కాసాయి. ఇప్పుడు చూపిస్తారు మీ అందరికీ, రండి. ఇదిగో చూడండి, ఇదంతా గోంగూర. చూసారు ఎంత హైట్ ఎదిగిపోయిందో. చాలా రోజులు అవుతుంది కదా మీకు నేను చూపించి. ఇదిగో చూడండి ఎంత హైట్ ఎదిగిపోయిందో. ఇదిగోండి శనక్కాయల తోట. ఇది ఏదో కొన్ని ఇదేసాం కానీ ఇదంతా శనగ తోట. పూత కాస్తుంది ఇప్పుడు. అంటే లోపల కాయలు వచ్చే ఉంటాయి ఎంతో కొంతవరకు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అంతకుముందు మనం ఇదంతా గోంగూర విత్తనాలు చల్లాము. అంటే ఈ ప్లేస్ ఏంటంటే వచ్చిన దాన్ని కొంత కోసి వేరే వాళ్ళకి అమ్మేసాము. ఇదిగో చూడండి ఎంత హైట్ అయిందో గోంగూర. మీకు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, పంపిస్తాము. ఓకే, చూడండి ఈ వంకాయ చెట్లు. ఇగో చూడండి కాయలు కాస్తున్నాయి వంకాయలు. ఇవ్వండి వంకాయలు ఆల్రెడీ ఒకసారి కోసారు. ఇగో బీన్స్ మొక్కలు కూడా చూడండి ఎట్లా కాపు కాసాయి. చూడండి బీన్స్, ఇవన్నీ బీన్స్ కాయలు. చూసారు ఎంత బాగున్నాయో. బెండకాయలు కూడా కాసాయి, బెండ చెట్లు. ఇంకో ఇటు సైడ్ మనం బెండ చెట్లు వేసాము. ఇగో అన్ని బెండకాయ చెట్లే చూడండి. ఇగో కాయలు కూడా చూపిస్తాను. కాయలు కూడా కాసాయి. ఆల్రెడీ 2 సార్లు కోసాము. అంటే చాలా రోజులు అవుతుంది కదా, మీరు ఒకసారి చూపిద్దామని చెప్పి మళ్ళీ చూడండి కాయలు కూడా కాసాయి. బీర చెట్లు, బీరకాయలు ఇవి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇగో బీరకాయలు. మేమైతే కూరగాయలు బయట నుంచి కొనుక్కునే పని లేదు. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే పండించుకుంటాము, ఇక్కడే వండే చోట్లను. ఇదేంటిది చుక్కకూర. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పాలకూర. ఇది పాలకూర. ఇటు కలర్ బెండకాయల. ఓకే, బెండకాయలు ఇందాక మనం గ్రీన్ కలర్ చూసాం కదా, అంటే ఇవి కొంచెం వేరే కలర్లో ఉన్నాయి. ఇవి కూడా బెండకాయలే, హైబ్రిడ్ అనుకుంటా. ఇదిగో చూడండి, ఇది వేరే కలర్. ఈ కలర్లు కూడా ఉంటాయి ఆ బెండకాయలు. ఇదిగో చూడండి. మరి ఈ కాయట్లేదా సొరకాయలు అయితే ఇప్పుడే పాగుతున్నాయి. ఇప్పుడు అంత టైం రాలేదు. కాకపోతే మా దగ్గర బీరకాయలు, బెండకాయలు, దోసకాయ, కాకరకాయలు కూడా ఉన్నాయా. దోసకాయలు, కాకరకాయలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకేమున్నాయి, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, పచ్చిమిరకాయలు అయితే ఇంకా ఎదుగుదల అయితే లేదు. ఎందుకంటే ఎండలు కదా, ఎండాకాలం ఫుల్ ఎండకి వాటరింగ్ ఇస్తున్నాం కానీ ఎండకి ఎదగట్లేదు. ఇక అవి పచ్చిమిర్చి తోటలు అవి కనపడేవి. అది కనపడే చూడండి, అదేమో టమాటా. ఇదేంటిది గోరుచిక్కుళ్ళు. అయ్యేగా ఇంకో ఫ్రెండ్ చూడండి, అంటే చెట్టు చిక్కుడు అంట. చెక్కుడు తోటలో. అయితే ఇదైతే దోసకాయ చెట్లు. ఇవి ఇంకా కాయలు రాలేదనుకుంటా, పూత మీద ఉంది. అయితే ఈ ఎండాకాలం మీరు ఎట్లా ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్. 10 తర్వాత అసలు అయితే బయట తిరగొద్దు అంటున్నారు. ఈరోజు వెయిట్ న్యూస్లో వచ్చింది. 11 తర్వాత అసలు బయట తిరగొద్దు, వడగాల్పులు బాగా వస్తున్నాయి అంటున్నారు. మీరు కూడా 11 తర్వాత ఎవరో బయట తిరగొద్దు, ఎండలకి బాగా ఇబ్బంది పడతారు. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ బెండకాయలు కోస్తుంది, చూపిస్తారండి. బెండకాయలు కోస్తుంది. ఇప్పుడైతే కర్రీకి అదే ఈరోజు బెండకాయ కూర మాది.
ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు కోసుకొచ్చిన బెండకాయలు. ఇదిగో చూడండి, ఇవి కలర్ బెండకాయలు, ఏవే నార్మల్ అంటే ఈ హైబ్రిడ్ అనుకుంటా, అందుకే వేరే కలర్ ఉన్నాయి. ఇదిగో బీరకాయలు చూడండి, ఇలాంటి చాలా బీరకాయలు ఉన్నాయంట. ఇంకా కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈరోజు బెండకాయలు కూర, రేపొద్దున బీరకాయలు వండుకుంటాం. చెప్పానుగా, బయటికి అయితే వెళ్ళి కూరగాయలు కొనుక్కునే పని లేదు ఫ్రెండ్స్, మొత్తం మన గార్డెన్లోనే మొత్తం చేసుకునేది. మీకు కూడా కావాలంటే చెప్పండి, పంపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.